పీపుల్స్ న్యూస్ వీక్షకులకి యావత్ ప్రజానీకానికి తెలియజేయడంగా బాలయ్య తారకులకు పద్మ అవార్డులు వరించనున్నాయో. నందమూరి నరసింహం బాలకృష్ణ త్వరలోనే పద్మభూషణ్ అవార్డు అందుకోబోతున్నాడన్న వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ 4 పిల్లలుగా నిలిచిన బాలయ్య, చిరు, నాగ్, వెంకీలలో ఇప్పటికే మెగాస్టార్ పద్మభూషణ పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఆయన తర్వాత టాలీవుడ్ లో పద్మభూషణ్ కు బాలయ్య మాత్రమే అర్హులంటూ ఎంతో మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ ఇలాంటి ప్రచారమే నెట్టిట మరొకటి వైరల్ గా మారుతోంది. అయితే ఈసారి సీనియర్ హీరోలు కాదు, విచిత్రంగా టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ పేరు వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే యంగ్ హీరోల్లో పద్మ అవార్డు దక్కించుకున్న తొలి హీరోగా మ్యాన్ ఆఫ్ మాసెస్ హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయం. మరి ఈ బాబాయ్ అబ్బాయి ఇద్దరికి పద్మ అవార్డులు వరిస్తాయో లేదో వేచి చూడాలి. ఇప్పటికే నరసింహం బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు రావడం కన్ఫర్మ్ అయిపోయిందంటూ, అంతేకాదు ఎన్టీఆర్ కు పద్మశ్రీ వచ్చేలా ఉందంటూ ప్రచారాలు వినిపిస్తున్నాయి. బాలయ్యకి సత్కారం అందించడానికి ఇదే సరైన సమయం అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్నాడు. KGF తో యష్, బాహుబలి, సలార్, కల్కితో ప్రభాస్, RRR తో చరణ్, పుష్పతో బన్నీ పాన్ ఇండియా లెవెల్లో నటించి సక్సెస్ చూసిన వాళ్లే. అయితే తారక్ కి వాళ్ళకి మధ్య ఉన్న వ్యత్యాసమే దానికి అర్హత తెచ్చిపెట్టిందని, కెరీర్ లో అతి చిన్న వయసులోనే తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించి టీనేజ్ లోనే ఆది, సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్లు అందుకున్న రికార్డ్ క్రియేట్ చేసిన తారక్ నేచురల్ ఆర్టిస్ట్ గానే కాదు, మాస్ ఇమేజ్ ను కూడా పుడికిపుచ్చుకున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే తారక్ కూడా పద్మశ్రీకి అర్హుడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తారక్ పద్మశ్రీ అవార్డును అందుకున్న తొలి యంగ్ హీరోగా రికార్డు సృష్టిస్తాడో లేదో వేచి చూడాలి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.